ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు అతను పట్టుకున్నామని అన్నారు. ఆఫీసులో జరగాల్సిన పని కోసం ఎవరికి లంచం ఇవ్వక్కర్లేదని ఆయన అన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే పోలీసులు లేదా తమను సంప్రదించాలని న్యాయం జరుగుతుందని తెలిపారు. బాధితులు 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు 22/8/2025 సమయము 13:34 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆదిలాబాద్ నందు కె శ్రీనివాసరెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 గారు ఒక కంప్లైంట్ దగ్గర నుంచి తన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కోసము 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతను 5,000 డిమాండ్ చేసేసి లంచం డిమాండ్ చేసేసి కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటాగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతన్ని విచారణ అనంతరము కోర్టులో ప్రవేశపెడతామది కరీంనగర్ ఏసీబీ కోర్టులో. అదేవిధంగా ఎవరైనా లంచం అడిగితే దయచేసి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సరే డబ్బులు అడిగితే వాళ్ళు చేయవలసిన పనికి చేయకుండా డబ్బులు అడిగితే అట్లాంటి విషయాన్ని పోలీసులకు కానీ అంటే ఏసీబీ ఆఫీసర్స్కు తెలియజేస్తే మేము 1064 నంబర్కు టోల్ ఫ్రీ నంబరు, దీనికి ఫోన్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. 24/7 రెస్పాండ్ అవుతాము. మీకు తగిన న్యాయం చేస్తాము.